వెల్కమ్ బ్యాక్. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో టీడీపీ అభ్యర్థి బివి జె నాగేశ్వరరెడ్డి ప్రచారం నిర్వహించారు. రోజు రోజుకు ప్రజల సమస్యలు తెలుసుకుంటూ పట్టణ గ్రామాల్లో ప్రచారాలు చేస్తున్నారు. గ్రామాలకు శాశ్వత తాగునీరు పథకానికి తాము నిధులు కావాలని కోరితే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. రానున్న కూటమి ప్రభుత్వంలో 146 కోట్లతో గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి పైప్ లైన్తో ఎమ్మిగనూరు పట్టణానికి ఇంటింటికి తాగునీరు అందిస్తామని హామీ ఇచ్చారు. గతంలో చిన్న కొత్తల్లి ట్యాంక్ ద్వారా దాదాపు 7 గ్రామాలకు తాగునీరు అందించామని అన్నారు. ఇవన్నీ గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చంద్రబాబు ఆశీస్సులతో పనులు చేస్తే ఈ వైసీపీ ప్రభుత్వం అన్నిటిని గాలికి వదిలేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. నా తండ్రి బీబీ మోహన్ రెడ్డి గారి కళ ఎమ్మెగనూరు టౌన్లో ఇంటింటికి త్రాగునీరు కొలాయి నీళ్లు ఇచ్చేటువంటి కార్యక్రమం. నేను ఆ రోజు చంద్రబాబు గారి ఆశీర్వాదంతో 146 కోట్లతో గాజుల దిన్నె ప్రాజెక్టు నుంచి ఇంటింటికి ఫిల్టర్ నీళ్ళు 24 గంటల తాపేటువంటి ఆ కార్యక్రమం చేస్తే ఏం చేశారు వీళ్ళు 5 సంవత్సరాలు ఆ ప్రాజెక్టును మూలపడేశారు. ఇదే గోనగండ మండలంలో 13 కోట్ల రూపాయలతో 11 గ్రామాలకు త్రాగునీరు, ఒక్క చుక్క నీళ్ళు నాకు ఇబ్బంది పడుతుంది ఈ గ్రామాలకు తాగునీరు తెస్తే ఆ ప్రాజెక్ట్ని సర్వనాశనం చేశారు. అంటే వీళ్ళ విధానం ఆలోచించాలి. 5 ఏళ్ళు ప్రజల్ని రక్తాన్ని పీడించి సంపాదించి అదే రకంగా ఆ ప్రాజెక్టుని ఒక్క అడుగు కూడా ముందుకు వేయకుండా ఈరోజు ఇంతమంది తాగడానికి నీళ్లకు గ్రామాన ఒక్క చుక్క నీరు లేక బాధపడతా ఉంటే పలకరించిన దిక్కు లేదు, దివాణం లేదు. మళ్ళీ వీళ్ళు మాట్లాడతారు మేము ప్రజల కోసం ఉన్నాం, పేదల కోసం ఉన్నాం, రైతుల కోసం ఉన్నాం, బడుగు బలహీన వర్గాలు నరకం చూస్తున్నారు ఈరోజు వేసవి సమయంలో ఒక్క చుక్క నీళ్లు లేక. అందుకే చెప్తున్నాం మళ్ళీ రేపు కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు మీ కౌంట్డౌన్ స్టార్ట్ అయింది. రేపు మళ్ళీ ఈ ప్రాజెక్టులన్నీ రావాలంటే సైకిల్ రావాలి, నీళ్లు కావాలంటే సైకిల్ రావాలి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు కనబడే ఇసుక ఫ్రీగా దొరకాలంటే మళ్ళీ సైకిల్ రావాలి. ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ చెప్తూ రానున్న రోజుల్లో సైకిల్కి ఓటు వేయాలని చెప్పి వారందరినీ అభ్యర్థించడం జరుగుతుంది. ఇంటింటి ప్రచారంలో చాలా ఆనందంగా వారికి ఉన్నటువంటి వేదనని బాధను కూడా భరిస్తూ ఒకటే చెప్తున్నారు, సైకిల్కి వేసి కూటమి అభ్యర్థులను మమ్మల్ని గెలిపిస్తామని, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారిని చేసుకుంటామని తెలియజేస్తారు.